మనకి తెలియని మన పెద్ద చర్చ్ గురించి తెలుసుకుందామా? వెల్కమ్ టు ఇట్స్ మై మదనపల్లి పేజ్. మదనపల్లిలోని సిఎస్ఐ చర్చ్ అంటే సిఎస్ఐ జేకబ్ ఛాంబర్లైన్ మెమోరియల్ చర్చ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ చర్చ్ కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, మదనపల్లె పట్టణ అభివృద్ధికి సంబంధించిన కీలకమైన లింకులున్నాయి. తెలుగు బైబిల్ సృష్టికర్తల్లో ఒకరైన ఛాంబర్లైన్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ రోజు క్రిస్టియన్స్ చూస్తున్న తెలుగు బైబిల్ రూపకల్పనలో మదనపల్లి చర్చ్ పాత్ర చాలా ఉంది. 1873 నుండి 1894 వరకు దాదాపు 21 సంవత్సరాలు ఆయన తెలుగు బైబిల్ అనువాద కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. అంటే మదనపల్లె గడ్డ మీద నుండే ప్రామాణిక తెలుగు బైబిల్కి సంబంధించిన కీలక నిర్ణయాలు జరిగాయి. ఇప్పుడు మదనపల్లి వైద్యానికొస్తే ఈ చర్చ్ ఎవరి పేరు మీద కట్టారో ఆ రేవరెండ్ జేకబ్ ఛాంబర్లైన్ కేవలం మత ప్రచారకుడు మాత్రమే కాదు, ఆయన ఒక వైద్యుడు కూడా. 1863లో మదనపల్లెలో తన ఇంటి బయట ఉన్న వరండాలోనే ఒక చిన్న మందుల షాపును ప్రారంభించారు. ఇదే మదనపల్లెలో ఆధునిక వైద్య సేవలకు తొలి అడుగు. ఆ చిన్న డిస్పెన్సరీనే తర్వాత కాలంలో పెద్ద మేరీ లాట్లైల్స్ హాస్పిటల్ అంటే ఎంఎల్ఎల్ హాస్పిటల్ గా మారింది. ఇంకా శానిటోరియం విషయానికొస్తే చాలా మంది మదనపల్లె టీబీ శానిటోరియం మరియు ఈ చర్చి వేరువేరు అనుకుంటారు. కానీ ఆ శానిటోరియం స్థాపనకు బీజం వేసింది కూడా ఈ మిషనరీ సంస్థే. డాక్టర్ లూయిసా హార్ట్ మరియు ఛాంబర్లైన్ కుటుంబం కృషి వల్ల ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన శానిటోరియం మదనపల్లెకు వచ్చింది. ఇప్పుడు విద్య విషయానికొస్తే మదనపల్లెలో ప్రసిద్ధి చెందిన సిఎస్ఐ హోప్ హై స్కూల్ కు ఈ చర్చికి విడదీయరాని సంబంధం ఉంది. అమెరికాలోని మిచిగాన్ లో హోప్ కాలేజ్ అనే ప్రసిద్ధ కాలేజ్ ఉంది. అక్కడి నుండి వచ్చిన విరాళాలు మరియు విద్యార్థుల సపోర్ట్ తోనే మదనపల్లెలో విద్యా సంస్థలు బలపడ్డాయి. అందుకే ఆ స్కూల్ కు హోప్ అనే పేరు వచ్చింది. ఇంకా జేకబ్ ఛాంబర్లైన్ గారిని అందరూ డాక్టర్ అంటారు, కానీ ఆయనకు 2 డాక్టరేట్లున్నాయి. ఒకటి ఎండి అంటే శరీరానికి వైద్యం చేయడానికి, మరొకటి డిడి అంటే ఆత్మకు మార్గదర్శనం చేయడానికి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జేకబ్ ఛాంబర్లైన్ ఆ రోజుల్లో మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో తిరిగేవారు. ఆయన తన అనుభవాలను ఇన్ ద టైగర్ జంగల్ మరియు ద కోబ్రాస్ డెన్ అనే పుస్తకాలుగా రాశారు. మదనపల్లె అడవుల్లో ఆయనకు ఎదురైన పులులు, పాములు మరియు అప్పటి గిరిజనుల జీవన విధానం గురించి ఈ పుస్తకాల్లో చాలా ఆసక్తికరమైన కథలున్నాయి.